ఏపీలో కూటమి నేతలు వ్యవస్థలను తమ చేతిలో పెట్టుకుని రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్షం గొంతులను అణగదొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. జెడ్+ సెక్యూరిటీలో ఉండే వైఎస్ జగన్కు భద్రతా సిబ్బందిని తగ్గించారన్నారు. 15 ఏళ్ల క్రితం మూలన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారని ధ్వజమెత్తారు. జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన నిలదీశారు. జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. జగన్ కర్నూలు పర్యటనలోనూ అదే పరిస్థితి కనిపించిందని మండిపడ్డారు. హెలికాప్టర్ దగ్గర కూడా భద్రతను గాలికి వదిలేశారని, పోలీసులు కావాలనే సెక్యూరిటీ వదిలేశారనే అనుమానాలున్నాయన్నారు ఆయన. అనేటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని భద్రత దృష్ట్యా, ఎందుకంటే ఆ గతంలో ఆయన మీద 2 సార్లు ఏ విధంగా అటాక్ జరిగిందో కూడాను మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిని, ఆయనకు సంబంధించినటువంటి ఇంత హై ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తికి కనీసం ఎస్ఆర్సీ కమిటీ రివ్యూ కూడా లేకుండా వ్యక్తిగత సిబ్బందిని ఏ విధంగా వెనక్కి తీసుకున్నారో చూసాం. అదేవిధంగా ఆయనకి ఎప్పుడో 15 సంవత్సరాల కిందట మూలనబడ్డ వెహికల్ని, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అనేటువంటిది ఆయనకు సంబంధించిన వెహికల్ ఏ విధంగా పంపించారు. ఆ వెహికల్ మధ్యలో వెళ్తుంటే కనీసం ఏసీ కూడా పనిచేయక ఏ విధంగా ఇబ్బందులకి గురి చేస్తున్నారో చూసాం. అదేవిధంగా జిల్లాల పర్యటనలకు వెళ్ళినా రైతాంగాన్ని కానీ లేదా ప్రజలు ఇబ్బంది పడే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి సందర్భాల్లో కూడాను మనం గమనించాము. కనీస సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయకుండా, లోకల్గా పోలీసులను కూడాను పెట్టకుండా ఏ విధంగా వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా, ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదో మనం చూస్తా ఉన్నాం. గుంటూరు చూసుకున్నాం. ఆ మిర్చి రైతులకి ఇబ్బందులు పడతా ఉంటే వారికి సంబంధించినటువంటి రైతులని పరామర్శించడానికి ఆ యొక్క గుంటూరు మిర్చి యార్డుకి వెళ్తే కనీసం ఒక్క పోలీసును కూడా ఏర్పాటు చేయకోకుండా ఎలా గాలికి వదిలేశారు. ఇంత జెడ్+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రికి, ప్రతిపక్ష నాయకుడికి ఏ విధంగా చూశారో మనందరికీ కూడా గమనించాం. అదేవిధంగా నంద్యాలకు వెళ్ళినా, శ్రీశైలం జిల్లా అక్కడ కూడా అదే పరిస్థితి. నంద్యాల జిల్లాలో శ్రీశైలంకి ఇప్పుడు రీసెంట్గా గత నెలలో సత్యసాయి జిల్లాలో రామగిరి మండలం సంబంధించినటువంటి ఎంపీపీ ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు. అడ్డొచ్చినటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కురబ లింగయ్యని కిరాతకంగా దాడి చేసి హత్య చేస్తే ఆయనను పరామర్శించడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తిగా అన్ని విభాగాలకు కూడా సమాచారాన్ని పంపించి అక్కడికి వెళ్ళినటువంటి ఆ సందర్భంలో కనీసము హెలిప్యాడ్ దగ్గర కనీస సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, జనాలకందరికి ఎంతమంది వస్తారో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, అక్కడ ఉన్నటువంటి నాయకులు తెలుసు, పోలీసు వారికి తెలుసు. అదేవిధంగా ఎవరెవరు వస్తారో, ఎవరెవరు హెలిప్యాడ్ దగ్గరికి రావాలో అనేటువంటిది మా జిల్లా అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు పోలీసు వారికి కూడాను లిస్టు 30 మంది ఉంటారు హెలిప్యాడ్ దగ్గర, వీళ్ళని మాత్రమే అనుమతించండి ఇది అనేటువంటిది పంపించిన తర్వాత కూడా ఏ విధంగా ఆ హెలిప్యాడ్ దగ్గర భద్రత లేకుండా హెలిప్యాడ్ మీదికి, హెలికాప్టర్ మీదికి, అదేవిధంగా హెలికాప్టర్ పైకి మా నాయకుడు చుట్టుముట్టినటువంటి ఆ కార్యకర్తలు వదిలేసినటువంటి వైనం చూస్తే పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందా, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదా అనేటువంటి అనేక అనుమానాలు కావచ్చు. ఆ రోజే ఆ హెలిప్యాడ్ కూడా డ్యామేజ్ అయ్యి వింగ్షీల్డ్ దెబ్బతింటే అది వివిఐపీలను ట్రావెల్ తీసుకెళ్లడానికి అది అనువైనటువంటిది పరిస్థితులు లేవని అప్పటికప్పుడు ఆ హెలికాప్టర్ కూడా వెనక్కిపోతే రోడ్డు మార్గాల జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఘటనలు మనం చూసాం. ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఇటువంటి హై సెక్యూరిటీ ఉన్నటువంటి పర్సన్కి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయకుండా, పోలీసులు కనీసం కూడా ఏర్పాటు చేయకుండా హెలికాప్టర్ మీదకి వెళ్ళడాన్ని, ఆ యొక్క సంఘటనలు చూసేసి ప్రజాస్వామ్యవాదులు అంతా కూడాను
కూటమి యొక్క నాయకుల్ని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ చాలా విమర్శించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఆ రోజు ప్రభుత్వం నుంచి నెక్స్ట్ డే ఇంత జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తే 1100 మంది భద్రత పెట్టాము అనేటువంటిది హోమ్ మినిస్టర్ గారు మిగతా వాళ్ళు అంటారు. అయ్యా 1100 మంది భద్రత ఉంటే హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇంతమంది జనాలు ఎలా వెళ్ళారు అంటే 1100 మంది ఆ జనాల్ని కంట్రోల్ చేయలేక పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని పోలీసుల మీద ఏమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? లేదే. ప్రోటోకాల్ ప్రకారము మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు, Z+ కేటగిరీ ఉన్నటువంటి వారి వచ్చినప్పుడు 3